బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. నమాజ్ చదవకపోవడం వల్ల నష్టాలు. హజరత్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు గారు రివాయత్ చేస్తున్నారు. దీని సారాంశం ఇలా ఉన్నది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు: ఎవరైతే నమాజు వదిలిపెడతారో వాళ్ళు కుఫ్రులో చేరిపోతారు. నంబర్ 2, వేరే హదీసులో వస్తుంది. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు గారు రివాయత్ చేస్తున్నారు. దీని సారాంశం ఇలా ఉన్నది: మోమిన్ మరియు కుఫ్ర్ మధ్యలో నమాజ్ స్తంభంగా ఉన్నది. అంటే ఎవరైతే నమాజు చదువుతారో వాళ్ళు ఈమాన్ మీద బాకీ ఉంటారు. ఎవరైతే నమాజు వదిలిపెడతారో వాళ్ళు ఈమాన్ నుంచి బయట వచ్చేస్తారు. అందుచేత సోదరులారా, మనమందరము మన జీవితంలో 5 నమాజులు పాబందీతో అమలు చేస్తూ అల్లాహ్కు ప్రసన్నులుగా చేసేవాళ్ళు కావాలి.